రైట్ అమ్మా. అలాగే చూసినట్లయితే పెళ్లి కుదిరిపోయి అన్నీ ఓకే అనుకున్నాక చివరిలో అంటే పెళ్లి ఎంత ఫిక్స్ అయిపోయినాక మాకు ఒపీనియన్స్ కలవట్లేదు, మాకు సెట్ అవ్వదు అని చెప్పి క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటారు అమ్మాయి అబ్బాయి. కానీ దీనికి అసలు మెయిన్ రీజను పెళ్లి కుదిరాక వాళ్ళ ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకోవడమే అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమమ్మా? 100%. ఇదివరకు పూర్వకాలంలో ఆ విధంగా ఉండేది కాదు. ఏదో పెళ్లి చూపులు, ఆ పెళ్లి చూపుల తర్వాత వివాహం నిర్ణయం అవ్వడం అయిపోయేది. ఇప్పుడేముందంటే కనుక బోల్డ్గా ఉన్న సంచిలో ఉన్నటువంటి రకరకాల మెటీరియల్స్ అన్నీ కూడా ఎదురుండా పోసి ఇదేమో పలానా వస్తువు, ఇది పలానా వస్తువు అన్నట్టుగా వాళ్ళు చాలా క్లీన్గా వాళ్ళ పరిచయాలు, వారి ఫ్రెండ్స్ అన్నీ కూడా కలబోసుకుంటున్నారు. ఆ తర్వాత ఎక్కడో అక్కడ ఒక చేదు మాట కానీ చేదు మాత్రలాగా తగులుతుంది. అంతే, నువ్వు వద్దు అంటే నువ్వు వద్దు, 2 ముక్కలు. అయ్యో ఇంత నిశ్చితార్థం చేసుకున్నాం, ముహూర్తాలు పెట్టారు, ఎలాగా అది కాదు, మళ్ళీ పెద్దలు కల్పించుకుని వాళ్ళకి సర్దుబాట్లు చేసి అయినా కూడా ఏదో మళ్ళీ తర్వాత కూడా ఏమన్నా గొడవలు రావడానికి అవి కూడా ఒక కారణం అవుతుంది. అందుకని ఎంత గుప్తంగా ఉంటే బాంధవ్యాలు పెళ్ళికి ముందు అంత బాగుంటుంది.